exercise చెప్పాలి. Bilateral TKR, total knee replacement. So first we will do isometric knee strengthening exercise. So first ankle toe movement. First ankle toe movement చేయండి. పాదాలు ఇలా ఇలా చేయండి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 2 సెట్స్ చేయాలి. తర్వాత వీడియోలో లెంత్ పెరిగిద్దని కొంచెం షార్ట్గా చేద్దాము. తర్వాత ఐసోమెట్రిక్ నీ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ మజిల్స్ అనమాట. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్కి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయాలి. నీస్ ప్రెస్ చేయండి. ఇక్కడ యాంకిల్ కొంచెం లేపితే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రెస్ డౌన్ 1 హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ప్రెస్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ పై క్వాడ్రిసెప్స్ మజిల్స్, కింద హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఉంటాయి అనమాట. అవి స్ట్రెంథనింగ్ కోసం యాంకిల్ ప్రెస్సింగ్స్ అనేది చేయాలి. సో యాంకిల్స్, రెండు యాంకిల్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10. Press down 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 10 2 సెట్స్ చేయాలి. ఇలా చేస్తే కింది సైడ్ మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట, సైడ్ మజిల్స్ స్ట్రెంథనింగ్. ఈ కాలు అటు సైడ్ జరిపి దగ్గర జరపండి. 1 2 3 4 5 ఇలా ఒక 10 సిట్టింగ్స్ 10 చేయాలన్నమాట. అలా 2 సెట్స్ చేయాలి. తర్వాత ఈ కాల్ చేయండి, అది ఆపండి, ఈ కాల్ చేయండి. 1 2 3 4 5 ఇలా 10 చేసుకోవాలి. ఇలా 2 2 చేస్తే సైడ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అనేది వస్తుంది. తర్వాత నీ బెండింగ్ ఎక్సర్సైజ్ అనమాట. నీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది నీ బెండ్ చేయాలి. 1 2 3 4 5 ఇలా 10 చేసి 2 2 సెట్స్ చేయాలి. ఫిమేల్ పేషెంట్ కాబట్టి ఇలా డ్రెస్సింగ్ ఇలా చేస్తే మంచిది అనమాట, కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత కొంచెం రెస్ట్ ఇస్తే రిలాక్స్ అవుతారు. కంటిన్యూగా చేయకూడదు. కాలు పైకి లేపడం, ఒక షాక్ వెళ్ళాలి. స్ట్రైట్ కాలు పైకి ఎత్తడం. 1 2 మీరు కూడా చేయొచ్చు, స్ట్రెంత్ ఉంటే మీరు చేయొచ్చు. 3 చేయి 4 5 6 7 8 9 10 వెరీ గుడ్. నెక్స్ట్ అవతల లెగ్ చేయండి. 1 స్ట్రైట్ పెట్టండి. 9 10 రిలాక్స్. తర్వాత సైడ్, ఒక సైడ్ తిరగండి, కొంచెం ఇటు తిరగండి, కొంచెం 2 3 కాలు ఇట్లా అడ్డగా ఉండాలి. 4 5 6 7 8 9 10. ఈ కాలు ఇక్కడ సైడ్ పెట్టమ్మా, ఇక్కడ ఉంచండి. కింది కాళ్ళు పైకి ఎత్తాలి. ఈ వాస్టస్ మీడియాలిస్ అబ్లికస్ అని మీడియల్ సైడ్ మజిల్స్ స్ట్రెంత్ వస్తుంది. కింది కాళ్ళు పైకి లేపండి. ఈ కాలు మీద సపోర్ట్ తీసుకొని సైడ్ తిరగండి. ఈ కాలు మీద కొంచెం బరువు తీసుకొని కింది కాళ్ళు పైకి లేపాలి. అలా వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది విఎంఓ స్ట్రెంథనింగ్ అంటారు. సో లోపల సైడ్ మజిల్స్ కూడా బలం వస్తుంది. అటు సైడ్ తిరగండి. నెక్స్ట్ ఈ కాలు పైకి ఎత్తండి. 1 2 3 4 5 స్టాప్ రిలాక్స్. హోల్డ్ చేయండి.
లేచి కూర్చోండి. వెనక్కి జరగండి. కాళ్ళను ఇలా దగ్గరికి మార్చాలి. చేయండి దగ్గరికి. 1 2 3 4 5. స్టాప్. రిలాక్స్. ఈ కాలు చేయండి ఒకసారి. 1 2 3 4 5. రిలాక్స్ రిలాక్స్. నీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బాగా చూసుకోవాలి. ఫిజియో ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకటి స్ట్రెంత్ పెంచాలి, రెండోది ముఖాలు అనేది బెండింగ్ అనేది చూసుకోవాలి. సరే దీనికి ఇంకోటి చేద్దాం. ఈ చేయలేక రండి. 1 2 3 4. ఇక్కడ లేవద్దు. 5 6 7 8 9 10. రిలాక్స్. కొంచెం నొప్పి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ రిలాక్స్. నడవండి. ముఖాలు వెనక్కి రావాలి, పైకి ఇలా పైకి రావాలి కొంచెం. మీరే చేయండి. ఇంకా పైకి 1 2 3 4 5. 1 2 3 4 5. ఇలా చేయాలి. ఈ కాలు చేయండి. అడవండి. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇలా నీ బెండింగ్ అనేది చేయాలన్నమాట. తర్వాత సిటప్స్ ఇది చేద్దామా. స్టాండప్. ముఖాలు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పెరుగుతుంది. సిట్ డౌన్. ఫస్ట్ చైర్లో చేసాము, తర్వాత ఇంకొంచెం హైట్ తక్కువ ఉన్న ప్లేస్లో చేస్తున్నాం నీ రేంజ్ పెరగడానికి. 2 3. ఇలా ఒక 10 చేసుకోవాలి. కూర్చోండి. అని ఇబ్బంది ఉంటే చెప్పండి. ఓకే. రా. పట్టుకోకు, గోడ పట్టుకోవద్దు, నడవాలి. గోడ లేకుండా నడవచ్చు. నడవండి. 2 మోకాలు ఒకేసారి సర్జరీ. సో తర్వాత మంచిగా నడుస్తుంది. సో పట్టుకోకుండా నడవండి. అలా భయపడద్దు. అది